ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అసలు ఏపీలో రాజకీయ సలహాదారులు రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళపై ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ ఉండదా, వర్తించదా? రాజకీయ సలహాదారులు అంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు. అవును, ఆ పార్టీకి, ఆ పార్టీ అధినాయకునికి, అంటే గవర్నమెంట్ తరఫున జీతం తీసుకుంటున్నారు. గవర్నమెంట్ తరఫున జీతం తీసుకుంటున్నారు. ఆ జీతం తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత వాళ్ళదేం ప్రమేయం ఉండదు. అవును, కానీ చేస్తున్నాడు కదా సజ్జల వీళ్ళంతా. వాళ్ళు ఎన్నికల కమిషన్ ఇన్వాల్వ్ కావాలి కదా. ఆ ఎన్నికల కమిషన్ అంటే మీరు అధికార ప్రతినిధి టీడీపీకి చెప్పాము, ఎన్నికల కమిషన్కి అన్ని విషయాలు పొందుపరిచాం. ఎన్నికల కమిషన్కి మేము చేయడం జరిగింది. అన్ని విషయాలు ఎన్నికల కమిషన్ రానున్న ఒక 2 రోజులలో దాని మీద యాక్షన్ కూడా జరుగుతుంది. ఈ యొక్క ప్రభుత్వ సలహాదారులందరూ కూడా వాళ్ళ సలహాలు సూచనలు కట్టిపెట్టి ఇంట్లో కూర్చోమని కూడా వాళ్ళు ఆదేశాలు ఇవ్వబోతున్నారు. రేపు అంటే కేవలం వాలంటీర్ల వరకే మాట్లాడుతున్నారు, కానీ ఈ రాజకీయ సలహాదారులు అయితే రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. చేయడానికి వీల్లేదు. ఈ రాజకీయ సలహాదారులు ఆ పార్టీ రాజకీయ పార్టీకి ఆ పార్టీ వరకు ఇచ్చుకోవాలి, కానీ ప్రభుత్వంలో జోక్యం చేసుకునే వీల్లేదు. ఎందుకంటే ఒక నామినేటెడ్ పద్ధతిలో ఒక పార్టీ ద్వారా అపాయింట్ అయినారు కాబట్టి అది దాంట్లో ముమ్మటికి వీల్లేదు దాంట్లో. అంటే ఇప్పుడు ఏం జరగాలి? కానీ అవుతుంది కదా, సలహాదారులు మాట్లాడుతున్నారు, రాజకీయాలు చేస్తున్నారు. వ్యవస్థ మొత్తం ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుంది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కనిపించడం లేదా ఎన్నికల సంఘానికి? చెప్పాం కదా, మా పార్టీ తరఫు నుంచి ఎన్నికల కమిషన్కి ఏ విధంగా అధికార దుర్వినియోగం చేస్తున్నారు, ఏ విధంగా ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు, పర్మిషన్స్ లేకుండా ఏ విధంగా ర్యాలీలు చేస్తున్నారు, అవన్నీ కూడా మేము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. ఎన్నికల కమిషన్ మాకు హామీ ఇవ్వడం జరిగింది. త్వరలోనే 1-2 రోజుల్లో వాళ్ళ మీద చర్య తీసుకుంటామని చెప్పి కూడా వాళ్ళు ఒక కమిటీ వేసి చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. అంటే ఎలా డబ్బు పంపిణీ చేయడం అన్నీ ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయినాయా ఏపీలో? ఇప్పుడు ప్రత్యక్షంగా మేము మాకు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా పట్టుకుంటాం. మేమే పట్టుకొని అప్పగిస్తాం. ఎన్నికల కమిషన్, ఈ పోలీస్ వ్యవస్థ ఇవన్నిటిలో జోక్యం చేసుకునే అవసరం ఉంది. ఎన్నికల కమిషన్కి అనేకమైనటువంటి విషయాలు కూడా, కొన్ని బయట చెప్పలేనటువంటి విషయాలు కూడా మేము అన్ని ఎన్నికల కమిషన్ ఇప్పుడు సిద్ధం సభ తర్వాత మేము సిద్ధం అంటూ ఈ బస్ యాత్రకు పబ్లిక్ నుంచి ఎలాంటి స్పందన ఉంది? దీన్ని బట్టి ఇప్పుడు ఒక పక్కేమో ప్రజాగళం, ఇంకొక పక్కేమో మేము సిద్ధం. ప్రజాగళంలో చూడండి తేడా దాదాపు 10 కిలోమీటర్ల వరకు రోడ్డు జామ్ అయిపోతుంది. స్వచ్ఛందంగా ప్రజలు వస్తున్నారు. ఈ యొక్క సిద్ధం సభలో ఏం జరుగుతుంది? ఒక స్టేడియమో, ఒక కన్సాలిడేటెడ్ ఏరియాలు తీసుకొని మొత్తం పరదాలు కట్టి పెయిడ్ ఆర్టిస్ట్ కుర్చీలు వేసి ఒక పెయిడ్ ఆర్టిస్ట్ ఒక కన్వెన్షన్ హాల్ లాగా క్రియేట్ చేసి నువ్వు అక్కడ ఈ బహిరంగ సభ అని పెడుతున్నావు. అది బహిరంగ సభ ముమ్మాటికి కాదు, అది నీ యొక్క సొంత సభ, నీ యొక్క పార్టీ వర్కులతో పెట్టుకునే సభ. కానీ ఈ యొక్క ప్రజాగళంలో వచ్చేటువంటి కార్యకర్తలు, 3 పార్టీల అభిమానులు, ఈ యొక్క జగన్ యొక్క బాధితులు, ప్రజాస్వామ్యవాదులు స్వచ్ఛందంగా ఆ యొక్క సభలో పాల్గొంటున్నారు. అది స్వచ్ఛందంగా మీరు చూస్తూనే ఉన్నారు. టీవీలలో కూడా అనేక ఛానళ్ళల్లో మీరు డైరెక్ట్గా ప్రజలందరూ చూస్తున్నారు ఏ విధంగా కిలోమీటర్ల వరకు ప్రజలు ఆగి ఉన్నారని చెప్పేసి. ఓకే, ఏపీ ఓటర్ నాడు ఎలా ఉందంటే చాలా సర్వేలు వస్తున్నాయి అనుకూలంగా మీ పార్టీకి? ఖచ్చితంగా మా కూటమి గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. వాళ్ళు సీఎం ఇన్ వెయిటింగ్ ఈరోజు.